ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చోవచ్చు, వాళ్ళకేమీ అభ్యంతరం లేదు. లేవగలిగిన వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. పాట సంఖ్య 165. పాత పుస్తకాలు అయితే 163, కొత్త పుస్తకాలు 165. పల్లవి మరి 2వ చరణం మాత్రం పాడుకుందాం. పల్లవి 2వ చరణం మాత్రం పాడుకుందాం. 165 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 163. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి ననుటను, నిత్యము ఆయన కీర్తి ననుటను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా, జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా, నాయుష్కాలమంతయును, నాయుష్కాలమంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తోత్రింతు, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి ననుటను, నిత్యము ఆయన కీర్తి ననుటను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. దయచేసి కూర్చోండి. మనం ప్రభు బలలో ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మిమ్మల్ని ఆరాధించడంలో మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు. యథార్థంగా మీ సన్నిధిలో సమాజముగా కూడి దేవా తండ్రి మిమ్మల్ని స్తుతించుట కొరకై మాకు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి అయ్యా మీ శరీరంలో మీ రక్తంలో చేవేగమునకు మరొక్కసారి మీ లేఖముల ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకున్నట కొరకై మాతో మాట్లాడండి అయ్యా. మీ మెలనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి, మాతో ముచ్చటించండి, మాతో మీరు మాట్లాడండి, మా ఆత్మీయ జీవితాలను సరిచేయండి. తత్ఫలితం ప్రభా యోగ్యమైన రీతిగా మీ శరీరంలో పాల్పొందువారముగా మమ్మల్ని సిద్ధపరచమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క సహాయమునే కోరుకుంటూ మా మధ్యన మీరుండి మీ కృప చూపి మీ ఆధిపత్యం వహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. ఒకే భాషలో మాత్రమే పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. రండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు.
అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మరొకసారి ఇదే భాగం అందరం కలిసి బిగ్గరగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాయందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులతో, సమూహముతో, మరి సర్వమానవాళితో, అంటే సర్వమానవాళి అంటే రక్షింపబడని వారు కాదు, ప్రభువుని వెంబడిస్తున్న వారితో ప్రభువు మరికిన మాట. యేసు ప్రభువారు ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరితో కూడా దేవుడు ఏం చేశాడు? ఈ మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నాయందు మీరు నిలిచి ఉండుడి. ఏంటంటే ఆ పదము, నాయందు మీరు నిలిచి ఉండండి. అంటే దాని అర్థం ఏంది? నాయందు మీరు నిలిచి ఉండడని ఆ మాట చెప్తూనే ఏమంటాడంటే, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకుండా పక్కకు పోతే తనంతట తానే ఎలాగూ ఫలింపదో మీరు కూడా నాయందు నిలిచి ఉంటేనే ఫలిస్తారు. లేకపోతే ఏమవుతుంది? ఆత్మీయంగా ఫలించలేరు. ఆత్మీయంగా ఏమైపోతారు? నష్టపోతారు, ఎండిపోతారు. కాబట్టి మీరేం చేయాలా? నాయందు మీరేం చేయాలా? నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకుండా పక్కకుంటే తనంతట తాను అది ఫలించగలదా? మరి ద్రాక్షవల్లిలో అంటు పెట్టుకొని ఉంటేనే, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఆ తీగ ఏమవుతుంది? ఫలిస్తుంది, పూలు పూస్తాయి, పూల తర్వాత కాత కాస్తుంది, కాత ఏం చేస్తుంది? ఉపయోగపడుతుంది. అంటే ఆత్మీయంగా ఫలిస్తుంది అని అర్థం. మనము కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎలా ఉండాలంట అంటే ఆయన యందు నిలిచి ఉండాలంట. దేవునిలో నిలిచి ఉండాలి. తొలగిపోవద్దు, ద్వంద్వ మనస్కులం కాకూడదు, ద్విమనస్కులం కాకూడదు, చంచల హృదయంలో కాకూడదు. ఏమవల్ల? రక్షింపబడ్డాం, ప్రభువుని అంగీకరించాం, దేవుని మందిరానికి వస్తున్నాం, అయితే నామకార్థమైనటువంటి జీవితము కాక ప్రభువునందు ఏం చేయాలా? ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండాలా. అది దేవుడు పలుకుతున్న మాట. సాధారణంగా మనుషులు చెప్పడం కాదు, కానీ ఆయన ఏమంటున్నాడు? అయ్యా, మీరు నన్ను వెంబడిస్తున్నారు, రొట్టెల కోసం వెంబడిస్తున్నారో, స్వస్థత కోసం వెంబడిస్తున్నారో, ఇంకా దేనికోసం వెంబడిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నానో తెలుసా? నాయందు మీరు నిలిచి ఉండు అంటున్నాడు దేవుడు. ఆత్మీయంగా రక్షింపబడినటువంటి మనము ప్రభువులో స్థిరంగా నిలిచి ఉండకపోతే, దేవుని యందు నిలిచి ఉండకపోతే ఆత్మీయంగా ప్రభువు ఫలించరని ఎలాగన్నాడో పరలోక రాజ్యంలో కూడా మనము చేరలేమనేటువంటి భాగము వాస్తవమైంది. అందుకే దేవుడు ఆ మాట చెప్పాడు. సరే, ఇది మంచిదే, నాయందు నిలిచి ఉండమని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే, సాధారణంగా మానవ నైజాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే స్థిరంగా నిలబడలేము. నిలబడేటువంటి స్థితి మనది కాదు. మనం తొట్టిల్లేటువంటి వారం, తొలగిపోయేటువంటి వారం, తప్పిపోయేటువంటి వారం. బైబిల్లో మనం చూడగలం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎవరున్నారు? మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి దగ్గర ఏం కొరవ ఉందని, ఏమి తక్కువైందని, లేదా ఏమైనా నష్టం కలిగిందా, లేకపోతే తండ్రి గాయపరిచాడా, తర్వాత తన సహోదరుడైన పెద్ద కుమారుడు ఏమైనా గాయపరిచాడా? ఏమీ లేదు. కానీ ఏమయ్యాడు? తన సొంత నిర్ణయాన్ని బట్టి, దురాలోచనను బట్టి, దుష్ట ఆలోచనను బట్టి ఏమయ్యాడు? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అంటే తండ్రి సన్నిధిలో నిలవలేకపోయాడు ఆ కుమారుడు. అలాగే మన నైజము మరి దేవుని దగ్గర ఏదో కొరత ఉన్నట్టు కాదు, లేకపోతే దేవుని ఆలయంలో సమృద్ధి లేక కాదు, దేవుని ప్రేమలో ఏమైనా కరువైనట్టు కాదు. మరి ఆనాడు ప్రాణం పెట్టిన దేవుడు నేటికి మనకు సజీవుడిగా ఆయన కనబడుతున్నాడు. కానీ మన స్వభావం ఎలాంటిదో తెలుసా? దేవుని యందు స్థిరంగా నిలిచి ఉండేటువంటి స్వభావము మనలో ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే ఏమవుతారు? ఆత్మీయంగా ఫలిస్తారు. అది మీకు అవసరం అని తెలియజేశాడు. మంచిదే, మనము నిలిచి ఉండము కాబట్టి మన స్వభావాన్ని ఎరిగి, మన నైతిక విలువలను ఎరిగి ప్రభు ఏమంటున్నాడు? స్థిరంగా నిలిచి ఉండమంటున్నాడు. మంచిదే. మరి దేవునిలో స్థిరంగా నిలిచి ఉండమంటే ఎలా నిలిచి ఉండటం? ప్రతి ఆదివారం క్రమంగా మందిరానికి వస్తామన్నా, ప్రభు బలిలో పాలు పొందుతాం, తర్వాత ఆయా వార కూడికల్లో కూడా నమ్మకంగా ఉంటాం. మరి ఇదే కదా నిలిచి ఉండటం. ఇంతకంటే నిలిచి ఉండడం ఏంటిది అని అంటే, పరిశుద్ధమైనటువంటి లేఖనముల్లో బహు తేటగా స్పష్టంగా రాయబడింది. దేవునిలో మనము నిలిచున్నామా లేదా అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. అవి మన జీవితంలో కలిగి ఉంటే ప్రభు యందు మనం ఎలా ఉన్నాము? స్థిరంగా నిలిచున్న వారమే. ఒకవేళ అవి మనం కలిగి ఉండకపోతే
వాస్తవికంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో దేవుని యందు నేను నిలిచి ఉన్నానా లేదా అన్న సంగతిని మనం పరీక్ష చేసుకోవచ్చు. దేవుని యందు నిలిచి ఉండటము అంటే ఎలాంటిదో కొన్ని సంగతులు మీ వద్దకు నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారునుడి, బలవంతుడైనుడి, మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడి. నేను చదువుతాను, నాతో కలిసి ఈ మాట మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎక్కడ ఉండాలంట అండి నిలకడగా? విశ్వాసములో నిలకడగా ఉండాల. నిలకడగా ఉండటం అంటే నిలిచి ఉండటం. నిలకడగా ఉండటం అంటే నిలిచి ఉండడం, కుదురుగా ఉండడం. అంటే ఏంది? దేవుడు నా యందు నిలిచి ఉండడి అనేటువంటి మాటకు అర్థం ఏంటిది అని అంటే, మనం ఎలా ఉండాలంట ఈ యాత్రా జీవితంలో, మరి ప్రభు యొద్దకు మనం పోయేంత వరకు లేదా ఈ భూమిని మనం విడిచిపెట్టేంత వరకు ఎలా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఎలా ఉంటామో తెలుసా? విశ్వాసములో నిలకడగా ఉంటాం. సందేహం ఉంటుంది మనలో, అపనమ్మకం ఉంటుంది. ప్రభుని మనం అడుగుతున్నట్టుగానే ఉంటాము అనేక సందర్భాల్లో, కానీ విశ్వాసంలో మాత్రము స్థిరంగా నిలిచి ఉండలేము, వైదొలిగిపోతాం. సందేహింపకుండా ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? విశ్వాసముతో స్థిరంగా నిలిచి ఉండాలా. చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. ప్రభు అంటాడు ఆ మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్నాడేలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను. మరి ఎవరైతే ప్రభువుని అడుగుతాడైతే ఇక్కడ జ్ఞానం గురించి రాయబడింది. దేవుడు అంటాడు ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేవాడు. దేవుని ఎదుట సమృద్ధి ఉంది. దేవుని దగ్గర ఏదో కొదవ ఉన్నట్టుగా ఏమీ లేదు. నువ్వు ఏది అడిగినా ఆయన సమృద్ధిగా నీకు ధారాళంగా దయచేవాడు. అయితే మనం అడిగే విధానంలో ఎలా ఉండాలంట? సందేహించగా అడగాల, అపనమ్మకంగా అడగకూడదు. సందేహించకుండా విశ్వాసముతో అడగాల. ఒకవేళ సందేహించావనుకో, అక్కడ దేవుడు అంటాడు ఆ మాట ఏమని? సందేహించువాడు గాలి చేత రేపబడి అనిపివేయబడినటువంటి సముద్ర తరంగమును పోలి ఉంటాడు. సముద్ర తరంగం ఎలా ఉంటుంది? గాలి వచ్చినప్పుడు మాత్రమే ఎగురుతుంది, తర్వాత గాలి నిమ్మలమైందనుకో ఏమవుతుంది? నిమ్మలమైపోతుంది. అంటే విశ్వాసం మనం అలా ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం విన్నప్పుడు లేదా ఆత్మీయులు ఎవరైనా మాట్లాడినప్పుడు దేవుని వాక్యం చదివినప్పుడే విశ్వాసం కనబరచకూడదు. ఎప్పుడు ఉండాలా? ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలా ఉండాలి? విశ్వాసములో నిలకడగా ఉండాలి. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అనేది రావచ్చు, గొప్ప ఉపద్రవమే రావచ్చు. రాత్రి మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, యవనస్తులు కూడా ఉన్నారు. అక్కడ సందర్భం రాయబడింది ఏమనంటే, మరి శిష్యులు ఉన్నారు, సమూహం అంతా, మరి శిష్యులు యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? ధోని ఎక్కి మరి సముద్రం మీద వెళ్తున్నారు. సముద్రం మీద వెళ్తున్నప్పుడు మరి తుఫాను రేగింది. తుఫాను రేగి అలల చేత ఏమైపోతుందంట? మరి ధోని అంతా కప్పబడిందంట. ఈ కప్పబడినప్పుడు వీళ్ళు ఏం చేశారు? అవిశ్వాసం చేత ప్రభుని ఏం చేస్తున్నారంటే సందేహించి, నీకేం దిగులు లేదా, నువ్వేమైపోయినావు, నిద్రపోతున్నావు అని ప్రభువుని ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, అల్ప విశ్వాసాలారా ఎంతకాలం మీతో నేను సహిస్తానంటాడు. నా తలంపు ఏంటిది అని అంటే, మరి ఆ ధోని మీదకి ఎలా వచ్చిందంట? సముద్రం రేగింది, అలల చేత కప్పబడింది. అంటే ఏంది? ధోని మొత్తం సముద్రంలో మునిగిపోయే స్థితిలోకి వచ్చింది. కానీ అలాంటి మునిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చేశారు? సందేహించారు, అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. మన జీవితంలో కూడా ఎట్లుంటుందంటే ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, రకరకాల శ్రమలు ఎదురవుతాయి. అయితే వాటి గుండా ఎదురైనప్పుడు ఏం చేయాలా? ప్రభు నాకున్నాడు, ప్రభు దగ్గరికి నేను వెళితే ఆయన ఏం చేస్తాడు? ఆయన ధారాళంగా ఇస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు అని విశ్వాసం ఎప్పుడు కూడా మన జీవితంలో కనపరచాలి. అందుకే ఆ మాట అంటాడు, విశ్వాసంలో మీరేం చేయండి? నిలకడగా ఉండండి. ఎప్పుడైతే విశ్వాసంలో మనము నిలకడగా ఉంటామో అప్పుడు దేవుని యందు నిలిచున్న వారం అవుతాం. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి,
కొలసీలకు రాసినటువంటి పత్రిక అక్కడ ఒక మాట రాయబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండు. నాతో కలిసి మాట పలకండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి. మొదటిదంట విశ్వాసంలో నిలకడగా ఉండాలా. రెండవది ఇప్పుడు ఎలాగ ఉండాలంట? ప్రార్థనలో నిలకడగా ఉండాలా. అంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడింది. అక్కడ అంటాడు దేవుడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని దేవుడు ఏం చేశాడు? ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? ఒక సుంకరిని, ఒక పరిసేయుడు ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసి పరిసేయుడు ఏమో గర్వంతో ప్రార్థన చేశాడు. సుంకరి ఏమో మరి దేవాలయం లోపలికి కూడా అడుగు పెట్టడానికి భయముతో వణుకుతో ఆ చివరన మూల నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనడు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించుమని కేకలు వేశాడు. అప్పుడు అన్నాడు దేవుడు, అతని కంటే ఇతడు నీతిమంతుడే తీర్చబడి వెళ్ళినని రాయబడింది. అంటే దాని తలంపు ఏంటిది అని అంటే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? ఆశీర్వదింపబడి వెళ్ళాలా. సరే, అది వేరు విషయం. కానీ దేవుడు ఏం చేశాడు? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆ ఉపమానం చెప్పాడు. అంటే మన జీవితంలో ఎలా ఉండాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలా. దేవుని ప్రార్థించే విషయంలో కూడా నిలకడగా ఉండాలి, స్థిరత్వం ఉండాలా. కొన్ని సందర్భాల్లో శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే బహుబాధ కలిగినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తాం. కానీ సంతోషము మన జీవితంలో దేవుడు నెమ్మది కలగజేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఆ క్షణాన దేవుని మర్చిపోతాం. ప్రార్థన ఉండదు, తర్వాత వాక్యం ఉండదు. ఏమంటే అన్నీ కొన్ని ఎదురవుతూ ఉంటాయన్నమాట. మా ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఒక ఆవిడ ఉండింది. ఆమె పేరు నిరీక్షణమ్మ. ఆమె ఎలా ఉంటుందంటే, మరి ఆమెకు సడన్గా బీపీ వచ్చి తల ఊగిపోతుంది అనమాట. అంతకు పూర్వము అసలు మనిషి చాలా చాకచక్యంగా పనిచేసేది. ఎంత ఒడుపుతో పనిచేస్తా అంటే అంత ఒడుపుతో పనిచేస్తుంది. తర్వాత బీపీ వచ్చి తల వణుకు మొదలైంది. మరి వెళ్ళి మరి హాస్పిటల్ చూపించాము. మొత్తానికి తను చూయించుకుంది, మందులు వాడింది. మందులు వాడుతున్నటువంటి సందర్భంలో భయంతో నాకేమైపోతుందని 24 గంటలు మందిరంలో ఉండేది. ఎందుకు మందిరంలో 24 గంటలు ఉందంటే ప్రార్థన చేసుకోవడానికి. ప్రభువే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడు తప్పితే నాకు ఇంకెవరు లేరు, ఎవరు బాగు చేస్తారు. దానికి తోడు మేము కూడా కొంత వాక్యం చెప్పేవాళ్ళం. నిజమే అక్క, ఏ వైద్యులు కాదు, ఏ డాక్టర్లు కాదు, తర్వాత ఏ మెడిసిన్ కూడా పనిచేసేది కాదు. పరమవైద్యుడు మన ప్రభు ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడనే మాటలను పట్టుకొని ఆమె ఏం చేసేది? రెయిన్బోవులు ప్రార్థన చేసేది. ప్రతి ప్రార్థన కూడిక కనబడేది. మంచిదే. ఆ విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలా? స్థిరంగా నిలకడగా ఉండాలా. ఎప్పటి వరకు? మనం మరణించేంత వరకా, లేదా ప్రభు వచ్చేంత వరకు నిలకడగా ఉండాలి. కొంతకాలం అయింది, ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు, ఇంకా మందిరం మానేసింది. ఏంటి దక్క అని చెప్పని ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తుందో తెలుసా? మరి ఆ ఊర్లో ఆమె మేస్త్రమ్మ అనమాట. మేస్త్రమ్మ అంటే 100 మంది 10 మందిని తీసుకొని ఆటో కట్టుకొని మరి కలుపులోకి వెళ్ళాలి. ఎక్కడంటే వరి ఉండదు, అక్కడ వరి కోతలు ఉంటాయి. వరి కోతలకు పోవాలా, పత్తి తీయాలా, మిరపతోటలకు వెళ్ళాలా. వీళ్ళందరినీ ఈమెనే పోగు తీసుకొని వెళ్ళాలా. నేను తీసుకోకపోతే ఒకవేళ నేను మానుకున్నాను అనుకో, వీళ్ళందరూ మానుకుంటారు, వీళ్ళందరూ నా మీద మా ఇంటికి వచ్చి గొడవకు వస్తారు తమ్ముడు, అందుకు నేను రాలేకపోతున్నాను అనింది. ఇది విశ్వాసంలో ప్రార్థనలో నిలకడగా ఉన్న జీవితం కానే కాదు. ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన జీవితంలో ఎలా ఉండాలా? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడేమో ప్రభు పాదాలు పట్టుకొని, మరి సంతోషం వచ్చినప్పుడు దేవుడు బాగు చేసినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేవారం కాదు. ఒకవేళ అలాగే ఉన్నట్లయితే మరి మంచిగా ఉన్నంత వరకే దేవుడు నీకు దేవుడుగా ఉండి నువ్వు దేవునికి అవిధేయతగా బ్రతికినప్పుడు నిన్ను వదిలేస్తే దేవుడు, ఈనాడు ఎవరైనా మనం ఇక్కడ ఉండగలమా? ఎవరు కూడా సజీవంగా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి నా తలంపు ఏంటిదనంటే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంట? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మొదటి తలంపు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండవది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మూడవ సంగతిని జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం, అక్కడ ఒక మాట రాయబడింది. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుతిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. నాతో కలిసి మాట పలకండి, నా ప్రేమయందు నిలిచియుండుడి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? విశ్వాసమందు నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి,
ఇప్పుడు చివరిగా ఏంటిది? నా ప్రేమ యందు నిలిచి ఉండాలంట. అంటే దేవుని ప్రేమలో కూడా మనం ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. మనం ప్రేమలో నిలకడగా ఉంటాం, మంచిదే. మనం ప్రేమిస్తాం, ప్రేమ కలిగిన వారమే. దేవుని అంగీకరించినటువంటి మనం ఎలా ఉంటుందంటే చాలా ప్రేమ కలిగిన వారమే. ప్రేమ లేని వారము ఎవరము కాదు. కానీ మన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, అక్కడ ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చేస్తున్నారు కదా. మన నైజం ఎలాంటిదంట? మనల్ని ప్రేమించే వారిని తిరిగి ప్రేమిస్తాం. అది మానవ నైజం. మానవత్వం అంటే మనుషులమైనటువంటి మనం ఎలా ఉంటామంటే మనల్ని ప్రేమించిన వారిని తిరిగి ప్రేమించడానికి ఇష్టపడతాం. అయితే అలాగూ ప్రేమిస్తే మీకేం ఫలము కలుగును? దేవుడు అదే మాట, నా యందు నిలిచుండుడి. నా యందు నిలిచుంటేనే మీరేం చేస్తారు? ఫలింపులోనికి వస్తారు. అయితే దేని యందు నిలిచి ఉండాలా? నా ప్రేమ యందు నిలిచుండండి. నా ప్రేమ యందు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు? ఫలిస్తారు. ఒకవేళ మీకు మేలు చేసిన వారికే మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలము కలుగుతుంది? కాబట్టి నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ దైవిక ప్రేమైన ప్రేమ ఎలాంటిదో తెలుసా? యేసు ప్రభు వారిని నిందించి హింసించి ఆయనను సిలువ వేసినటువంటి వారిని సైతం కల్వరి శిలువలో ఆయన ఏం పలికాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. అది దైవికమైన ప్రేమ. చూడండి, ఇదే మత్తయి సువార్త ఆ మాట రాయబడింది. చూడండి, 44వ వచనం, 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది దైవికమైన ప్రేమ. యేసు ప్రభు వారు తన ప్రేమ ఎలా కలపరిచాడంటే కల్వరి శిలువలో ఆయన మ్రాను మీద వేలాడుతూ 3 కొయ్యల మీద ఆయన గాలిలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి ఘోరమైన శిలువ మరణం అనుభవిస్తూ అన్యాయంగా అసూయ చేత సిలువ వేయబడినటువంటి ఆయన తనను ఉమ్మివేసిన వారిని, తనను సిలువేసిన వారిని, తనను నిందించిన వారిని, తనను బంధించి సిలువేసి ఘోరమైన హింసకు గురి చేసిన వారిని సైతం ప్రభు పలికిన మాట ఏంటిది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. మనల్ని ప్రేమించిన వారిని మనము తిరిగి ప్రేమిస్తే అది మనకు ఫలం కాదు. మనల్ని హింసించిన వారి సైతం మనం ఏం చేయాలా? ప్రార్థించాలా, వారిని ప్రేమించాలా. అది దైవికమైనటువంటి ప్రేమ. అందుకే దేవుడు ఏమంటాడంటే నా యందు నిలిచుండండి. నా యందు నిలిచుండడం అంటే మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి. రెండవది ప్రార్థన యందు నిలకడగా ఉండండి. మూడవది ఎలా ఉండాలా? నా ప్రేమ యందు మీరు నిలిచుండండి. ఆత్మీయంగా నేడు దినాన మనం పరీక్ష చేసుకోవాలా. విశ్వాసముగా నిలకడగా ఉన్నామా లేదా? ప్రార్థనలో నిలకడగా ఉన్నామా లేదా? దైవికమైన ప్రేమ నాలో సమృద్ధిగా ఉండి ప్రభు సన్నిధిలో నేను ఆయన ప్రేమ యందు నిలుచున్నానా లేదా అన్న సంగతి మనం పరీక్ష చేసుకోవాలా. అలాగూ పరీక్ష చేసుకుంటే ఆయన యందు నేనేం చేసి ఉన్నాను? నిలిచి ఉన్నానని మనకు రుజువు చేయబడుతుంది. అప్పుడు ప్రభు సన్నిధిలో మనము నిలకడగా ఉన్న వారమై ఆత్మీయంగా ఫలించగలుగుతాం. సరే, ఇది మంచిదే. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారు దేవుని సన్నిధిలో దేవుని యందు నిలిచి ఉన్న కారణాన్ని బట్టి కొంత నష్టం అనుభవించారు. వారి జీవితంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండనటువంటి కారణాన్ని బట్టి నష్టం ఉంది. మంచిదే, మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలా, విశ్వాసంలో నిలకడగా ఉండాలా, ప్రేమ యందు నిలకడగా ఉండాలా. అప్పుడే దేవుని యందు నిలిచి ఉండడం అని మనకు తెలిసింది. ఒకవేళ ఇలా నిలకడగా ఉండక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి సాధారణంగా దేవుని వాక్యమే కదా, ఎలాగునో ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత బలవర్తమానం చెప్పి వదిలేస్తారులే అన్న సందర్భం మనం హృదయంలో పెట్టుకొని ఒకవేళ అనాలోచనగా జీవిస్తున్నామేమో. అయితే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిలో నిలబడక వారి జీవితాల్లో వారు పొందిన నష్టం ఏందో మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ప్రభు సన్నిధిలో మనం భయముతో వణుకుతో మనం ఏం చేసుకోగలము? సరి చేసుకోగలము. రండి, చూడండి, నిర్గమాకాండం మొదటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం. నిర్గమాకాండము 1వ అధ్యాయము, అక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనం నుండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను. ఈ సందర్భం మనకు బాగా తెలుసు.
మోషే మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే పెద్దవాడయ్యాడు. మరి పెద్దవాడైన తర్వాత తన స్వజనులు అంటే హెబ్రీలు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో చూడాలని మరి రాజు అంతఃపురం నుంచి దిగి మరి తన ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు చూసి ఏం చేశాడంట? కొట్టాడంట. వారిద్దరు గొడవ పడుతున్నారు. మరి ఆ సందర్భాన్ని ఎవరు చూశారు? మోషే చూశాడు. మోషే చూసి వెంటనే ఏం చేశాడు? నా స్వజనుణ్ణి హెబ్రీయుణ్ణి అంటే మా జనులను ఏం చేశాడు? ఇతడు కొడుతున్నాడు కదా అని చెప్పి వెంటనే అతని ఒక బాహుబలాన్ని చూపించి ఏం చేశాడు? ఆ ఐగుప్తిని చంపి ఇసుకలోనే పాతి పెట్టేశాడు. అంతేనా? చూడండి, ఈ సందర్భాన్ని నేను వివరించే కంటే ముందు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఒక విషయం 11వ వచనం, ఆ దినములలో మోషే పెద్దవాడయ్యాడంట. అంటే పెద్దవాడంటే ఎంత వయసు? చూడండి, అపోస్తుల కార్యములో ఆ మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు అక్కడ ఆ సందర్భం అతడు ఎంత వయసు అనే సంగతి అక్కడ రాయబడింది. 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అంటే ఇశ్రాయేలైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టినప్పుడు మరి మోషే వయసు ఎంత ఉందంట? ఈ భక్తుని వయసు 40 ఏళ్ళు. పెద్దవాడయ్యాడు అని అంటే 40 ఏళ్ల వయసులో ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలను చూడడానికి వెళ్ళాడు. 40 ఏళ్ల వయసు కలిగిన వాడు మరి ఇశ్రాయేల్ ప్రజలను చూడాలని బుద్ధి పుట్టి వెళ్ళాడు, మంచిదే. మరి ఇద్దరు వ్యక్తులు, మరి హెబ్రీయుడు ఐగుప్తుడు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ పెద్దవాడైనప్పుడు ఏం చేయాలా? ఎందుకు గొడవ పడుతున్నారు? కారణం ఏంటి? సమస్య ఏంటి? దీన్ని ఏం చేయాలా? పరిష్కరించాలా. అంతేనా కదా? పరిష్కరించి ఏం చేయాలా? వారి మధ్యన ఎందుకు తగాదొచ్చిందో తీర్చాలా. ఇవన్నీ ఏమన్నా ఆలోచించాడా? ఆలోచించలేదు. ఏం చేశాడు? వాస్తవానికి దేవుడు మోషేని ఎందుకు నియమించాడు? ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఉండి ఐగుప్తు ప్రజల యొక్క బానిసత్వాన్ని దేవుడు చూచి ఆకాశం నుండి దిగి వచ్చాడు కనుక వారి మూలుగుని విని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి తీసుకొని పోవడానికి ఒక నాయకునిగా మోషేను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. మోషేను దేవుడు ఎన్నుకొని నియమించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పెద్దవాడైనప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టాల, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలా. అయ్యా, ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు నేనేం చేశాను? నా స్వజనుల వద్దకు వెళ్ళాలని బుద్ధి పుట్టింది, ఈ సమస్య కలిగింది. ఏం చేయాలా? నాయకుడు అనేవాడు ఏం చేయాలా? వారి సమస్య ఏందో కనుక్కోవాలా. కనుక్కొని వారిని ఏం చేయాలా? సామరస్యకంగా వ్యవహరించి మరి ఎవరి దగ్గర న్యాయం ఉందో ఎవరి దగ్గర అన్యాయం ఉందో కనుక్కొని వారిని ఏం చేయాలా? బుద్ధి చెప్పాలా. ఇవన్నీ చేయకుండా ఏం చేశాడు? ద్వంద్వ మనస్కుడై ద్విమనస్కుడై ఏం చేశాడు? మరి ఆ ఐగుప్తిని చంపి పాతి పెట్టేశాడు. మన జీవితంలో కూడా ఆత్మీయంగా పరీక్ష చేసుకోవాలా. దేవుని సన్నిధిలో నిలకడగా ఉండకుండా మనం ఏం చేస్తామో తెలుసా? తొందరపడతాం. ఈ తొందరపడిన కారణాన్ని బట్టి మోషే ఏమైపోయాడో తెలుసా? 40 ఏండ్లు మళ్ళీ ఏమైపోయాడు? మిద్యాన దేశానికి పారిపోవాల్సి వచ్చింది. కాబట్టి నా తలంపు ఏంటిదంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనము, దేవుడు దేని కొరకై మనల్ని నియమించాడు, దేని కొరకై మనల్ని ఎన్నుకున్నాడు. రక్షింపబడిన తర్వాత ఒక సాధారణమైన ప్రజగా నువ్వు దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని ప్రభువులలో పాల్పొంది తిరిగి వెళ్ళిపోవడానికి కాదు దేవుడిని నియమించింది. దేవుని పని కొరకై, తన పరిచర్య కొరకై దేవుడు ఏం చేశాడు? ఒక ఆత్మీయమైనటువంటి వరాన్ని నీ జీవితంలో నీకుంచి తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు అనుగ్రహించి దేవుని పని కొరకై నియమించడానికి ఒక సాధనంగా ఉంచాడు దేవుడు. అది పరీక్ష చేసుకోవాలా. దేవుడు ఎందు కొరకై నన్ను రక్షించాడు? దేవుని మందిరంలో నా పాత్ర ఏంది? దేవుని మందిరంలో నా స్థితి ఏంది? ఎందుకొరకై నన్ను నియమించాడు దేవుడు? నేను నాయకుడిగా దేని యందు నేను నిలకడగా ఉండాలా? ఈ సంగతిని మోషే అర్థం చేసుకోకుండా ఏం చేశాడు? తొందరపడ్డాడు. మన జీవితంలో కూడా మనము ద్వంద్వ మనస్కులం కాక దేవుని సన్నిధిలో రక్షింపబడినటువంటి మనము కూడా పరీక్ష చేసుకోవాలా. ప్రభువా, నన్ను రక్షించావు, ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నావు, అయితే దేవుని మందిరంలో నా పాత్ర ఏంది? నా వంతు ఏంది? నేను ఏ పరిచర్య కొరకై నన్ను నియమించావు? నా స్థితి ఏంది? నా వైఖరి ఏంది? మీకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేయడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హెబ్రోన్లో మరి ఆరంభ దినాల్లో భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఎలియాస్ అనేటువంటి ఓ దైవ సేవకుడు ఉన్నాడు. నేను పుస్తకాల్లో చదివాను కాబట్టి చెప్తున్నాను, నేనేమి ఉన్న వ్యక్తిని కాదు, అంత వయసు నాదో లేదు. మరి ఆ వ్యక్తి 24 గంటలు తన వంతు, తన బాధ్యత ఏం తెలుసా? కిచెన్ దగ్గర పనిచేసేవాడు. ఆయన పని అంతే. వస్తాడు ఉదయాన్నే, మరి తన పనులు తను పూర్తి చేసుకుంటాడు, మందిరంలో ఉంటాడు.
మరి దేవుని మందిరంలో ఏ కూడికైనా ఏ సందర్భమైనా 24 గంటలు ఆ వంట పాత్రలు ఆ వంటశాలలో ఉంటాడు. వంట వండటము, తిరిగి వడ్డించడానికి అందరినీ సమకూర్చి పంపించటం. 24 గంటలు ఆ మంట దగ్గరనే, ఆ పొయ్యి దగ్గరనే మసిబూసుకొని, గుడ్డలన్నీ మాసిపోయి మసిబూసుకొని ఉంటాడు ఆ మనిషి. ఎలియాస్ అనేటువంటి బ్రదర్ అందరికీ తెలుసు. కిచెన్ డ్యూటీ అంటే ఎలియాస్ బ్రదర్ అంటారు. ఒక క్షణం వచ్చింది, పెద్ద కాన్వకేషన్ కూడిక జరుగుతుంది, మరి పెద్ద మీటింగ్ జరుగుతుంది. బక్సింగ్ గారు వచ్చి అక్కడ ప్రసంగం చేయాలి ఆ రోజు, చివరి రోజు. మరి చివరి రోజు బక్సింగ్ గారు ఇంకా రాలేదు. ఆయన ఎక్కడున్నాడు? దూర దేశంలో ఉన్నాడు. వెంటనే టెలిగ్రామ్ ద్వారా వాళ్ళకి ఏం చేశారు, వర్తమానం పంపించాడు. నేను రావడం లేదు, కూడికను మీరే చూసుకోండి అని చెప్పని బక్సింగ్ గారు చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్పాలా? ఇంత పెద్ద కూడికలో ఎవరు వాక్యం చెప్పాలా? వీళ్ళు ఒక సందిగ్ధం మొదలైంది. వెంటనే బక్సింగ్ గారిని అడిగారంట. ఆయన ప్రార్థన చేసి చెప్పాడు, పలానా ఎలియాస్ బ్రదర్ ఉన్నాడు కదా, తనకు ఈరోజు కూడికను తీసుకోమని చెప్పారు. వెంటనే వీళ్ళు వెళ్ళి, మరి బక్సింగ్ గారి మాట అంటే ఎవరు కూడా జవదాటడానికి లేదు. వెంటనే వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడారు. అన్న ప్రైజ్ దలాడు అన్న అంటే ప్రైజ్ దలాడు, ఈరోజు వర్తమానం మీదే బక్సింగ్ గారు చెప్పారన్నాడు. అనేసరికి ఈయన కంగు తినిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. నా బాధ్యత ఇదే కదా, నేను ఇది నెరవేర్తిస్తున్నాను కదా, ఇంక ఇప్పుడు నేనేం చేయాలా అంటే ఇంకా వేరే మాట మాట్లాడడానికి వీల్లేదు. అందరూ కూర్చున్నారు, ఇప్పుడు వెళ్ళాలా, వర్తమానం చెప్పాలా. తన వెళ్ళాడు, తను సిద్ధపడ్డాడు, వస్త్రాలు ధరించుకున్నాడు, మరి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నువ్వు నడిపించగలరు, నా నోటికి ఏది రాదు అని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారంట, ఎవరు ఈ ఎలియాస్ బ్రదర్? ఈ ఎలియాస్ బ్రదర్ ఎప్పుడు మురికి బట్టలు వేసుకొని కూర్చుంటాడుగా, ఎప్పుడు ఆ కిచెన్లో ఉంటాడుగా, ఇప్పుడు ఈయన వర్తమానం అని అందరూ కూడా ఇంకా తదేకంగా తేరి చూస్తున్నారు. అంటే బక్సింగ్ గారికి వరకు ఎదురు చూసేవారు మనసులే ఎట్లా ఉంటాయో ఆలోచన చేయండి. అలాంటిది ఈ వ్యక్తి వస్తున్నాడంటే ఇంకా తేరి ఎదురు చూస్తున్నారు. ఆయన చెప్పిన మాట ఒకే ఒక మాట చూడండి, అపోస్తుల కార్యంలో ఆ మాట రాయబడింది. ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 15వ వచనం, 14 నుండి చదివితే బాగుంటుంది. 14-15 వచనాలు, ఈ 2 వచనాలు చదివించాడు ఆయన. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మీరు ఎలాంటి వారిని తెలుసా? నరహంతకుని మీరు కోరుకున్నారు, అయితే జీవాధిపతిని యేసును మాత్రం మీరేం చేశారు? చంపివేశారు. ఇందుకు మేము సాక్షులమని ఆ 2 మాటలు చదివిస్తే నిజముగా అయ్యో, నీతిమంతుడైన ఆ దేవుని జీవాధిపతిని మేము నిజంగా సిలువేసిన వారమే, మా తలంపు ద్వారా సిలువేసిన వారమే, మా చేతుల ద్వారా సిలువేసిన వారమే, ఎన్నోసార్లు మేము ఆయనను అవమానపరిచిన వారమే. ఆ యూదులు మాత్రం ఒక్కసారి ఆయన సిలువేస్తే మా బ్రతుకు దినములన్నట్టు నేటికి ఎన్నోసార్లు ఆయన సిలువేసిన వారమే, నరహంతకుని కోరుకున్న వారమే, అపవాది సంబంధం అయిపోయిన వారమే అని తండోపతండాలుగా లేచి నిలబడి తీర్మానం చేసుకున్నారంట ఏడ్చి. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? ఆ ఎలియాస్ అనేటువంటి బ్రదరు దేవుని మందిరంలో తన పని ఏందో, తన బాధ్యత ఏందో నమ్మకంగా స్థిరంగా నిలిచున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా వాడుకున్నాడు. నా తలంపు ఏంటిదనంటే, దేవుని మందిరంలో మనం ఏం చేయాలా? స్థిరంగా నిలిచి ఉండాలా. నీ వంతు నీ బాధ్యత ఏందో నిలిచి ఉండాలా. ఒకవేళ బాత్రూంలో గడిగే పనైనా అక్కడ నిలిచి ఉండాలా, అది నమ్మకంగా కొనసాగించేవారమై ఉండాలా. లేకపోతే ఊడ్చే బాధ్యతేనా, లేదా నీ పని చేపలు చుట్టడమేనా, లేకపోతే వంట పాత్రలు శుభ్రపరచడమేనా, రకరకాల పనులు ఉన్నాయి. దేవుని మందిరంలో నీ వంతు నీ బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన పనులు నువ్వేం చేయాలా? స్థిరంగా నిలిచి ఉండాలా. మోషేను దేవుడు ఏం చేశాడు? నాయకుడిగా ఎన్నుకున్నాడు. 40 ఏళ్ళు నిండవచ్చినాయి. నువ్వు నాయకుడిగా ఉండవలసిన వాడివి, నువ్వు నాయకుడిగా ఉండకుండా ఏమయ్యావు? నరహంతకుడు అయ్యావు. కాబట్టి కారణం ఏమైపోయింది? మరో 40 దినాలు ఏమని చేశాడు దేవుడు? ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు లేదు, నువ్వు నాయకునిగా పనికిరావు కాబట్టి ఇప్పుడు 40 దినాలు ఏమైపోవాలా? నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి పో అని మిద్యాను దేశానికి పారిపోయాడు. నా తలంపు ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము స్థిరంగా నిలిచి ఉండకపోతే మనం ఏమైపోతామో తెలుసా? దేవుని సన్నిధి నుండి వైదొలిగిపోయి కొంత నష్టానికి గురవుతాం. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండాలా, విశ్వాసం యందు నిలకడగా ఉండాలా, దేవుని ప్రేమ యందు నిలకడగా ఉండాలా. అప్పుడు దేవుని యందు నిలిచి ఉన్న వారం అవుతాము. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు అప్పగించిన పనిలో కూడా నమ్మకంగా స్థిరంగా నిలిచి ఉండాలి. ఇది మొదటి సంగతి. రెండో వ్యక్తిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుదాము. 1 నుండి 3 వచనాలు చదువుదాం. యెహోవా వాక్కు
అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఓడను చూచి ప్రయాణమును కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా ప్రవక్త దగ్గర ప్రభు వాక్కు ప్రత్యక్షమై యోనాకు ప్రత్యక్షమే ఆ మాట చెప్పాడు. అయ్యా, నినివే మహాపట్టణం ఉంది చూసావా, అది బహుఘోరమైనటువంటి పట్టణం, అది బలత్కారము చేత నింపబడినటువంటి పట్టణం. అయితే దానికి దుర్గతి కలుగుతుంది, నా సన్నిధిలో అది మొర వినబడింది. కాబట్టి నువ్వేం చేయాలా, నువ్వు వెళ్ళి అక్కడ ఈ సంగతిని ప్రకటన చేయి, దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుందని నువ్వు చెప్పమని చెప్తే యోనా ఏం చేశాడు, నినివే పట్టణానికి వెళ్ళడానికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు ఇక్కడ రాయబడింది చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలనని చాలు. వాళ్ళు ఎట్లున్నారంట? దుర్మార్గులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ బలత్కారం చేసే వారుగా ఉన్నారంట. ఈ దుర్మార్గమైనటువంటి ప్రజలు, బలత్కారము చేత నింపబడినటువంటి ప్రజల దగ్గరికి యోనా అనేటువంటి ఈ వ్యక్తి వెళ్ళాలంటే ఏమయ్యాడు? దేవుని మాటను పక్కన పెట్టాడు. దేవుడు పొమ్మన్నాడంటే సామాన్యంగా అతడు చెప్తుంటే అతని ప్రాణానికి ఏమన్నా హాని కలిగితే దేవుడు ఊరుకుంటాడా? కానీ ఈ సంగతిని ఏం చేశాడు? మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడు? మొత్తానికైతే బయలుదేరకుండా, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా, నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళిపోయాడు, పారిపోయాడు. పారిపోయినటువంటి కారణాన్ని బట్టి చూడు ఎలా పారిపోయాడు. ఆ సంగతిని నేను కూడా జ్ఞాపకం చేస్తాను. మొదటిగా 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక. ప్రయాణానికి పోవడానికి ఏం చేశాడంట? కేవు ఇచ్చాడు. కేవు అంటే డబ్బు. ఈ డబ్బు దేనికి ఉపయోగించాలి ఈ వ్యక్తి? దేవుని పని కొరకు నినివే పట్టణానికి పోయి అక్కడ ప్రకటన చేయడానికి, అక్కడ ప్రభు పని చేయడానికి ఏం చేయాలా? ఆ డబ్బును ఉపయోగించాలా, ఆ డబ్బును వినియోగించాలా. అయితే దాన్ని వినియోగించకుండా ఏం చేశాడంటే కేవు తర్షీషు పోవడానికి వినియోగించాడు. నా తలంపు ఏంటిదంటే, ఆ మాట చెప్పి పరిశుద్ధాత్ముడు ఏమంటాడో తెలుసా? మరి తర్షీషుకు పోవడానికి కేవు ఇచ్చి నినివే పట్టణానికి పోకుండా యెహోవా సన్నిధిలో నిలవక అని రాయబడింది. అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఏదైనా పని అప్పగించినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు కొద్దో గొప్ప మనకేం కలుగుతుంది? కొంత డబ్బు వస్తుంది. కూలి చేసుకున్నా, పని చేసుకున్నా, ఏదైనా చేసినప్పుడు అదేం కలుగుతుంది? మనకు దేవుడు కొంత ఆశీర్వదించి ఇస్తాడు. అయితే దాన్ని ఏం చేయాలా? మన సొంత నిర్ణయాలకు వినియోగించకూడదు. సొంత నిర్ణయాలకు వినియోగించకుండా దేవుని పని కొరకు, లేదా దేవుడు నీకు దేనైతే అప్పగించాడో, లేదా దేవుడు నీ కుటుంబ పోషణ కొరకు ఎలా ఉపయోగించాలని దేవుడు తెలియజేస్తాడో దానికి ఉపయోగించాలా. అలా కాకుండా ఏం చేశాడు? తన సొంత నిర్ణయానికి ఉపయోగించిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిలబడలేదని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. సరే, అలా చేయకపోగా ఏమైందో చూడండి. 3వ వచనం. తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణము కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషు పోవుటకు ఓడ ఎక్కాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చింది. దేవుని సన్నిధిలో నిలబడినటువంటి కారణాన్ని బట్టి కేవును అంటే డబ్బును దేవుని పని వినియోగించకుండా తన సొంత నిర్ణయానికి వినియోగించి బయలుదేరినటువంటి, దేవుని సన్నిధిలో నిలబడకుండా బయలుదేరిపోయినటువంటి యోనాను బట్టి ఏమైంది? సముద్రంలో గొప్ప తుఫాను పుట్టింది. తను ఏ ఓడ అయితే ఉన్నాడో ఆ ఓడ బద్దలైపోయే గతి వచ్చిందంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఓడ రక్షణకు సాదృశ్యం. ఈ సంగతి మనకు బాగా తెలుసు. నోవా కాలంలో మరి జలప్రలయము చేత ప్రపంచమంతా దేవుడు నాశనం చేయబోతుంటే దేవుడు ఏం చేశాడు? నోవహును ఓడ కట్టుకోమన్నాడు. ఆ ఓడలోనికి వెళ్ళిన వారందరూ ఏమయ్యారు? రక్షింపబడ్డారు. మరి యోనా ఓడలో ఉన్నప్పుడు ఈ ఓడ ఏం చేయాలా? రక్షణకరమైనటువంటి ఓడ ఉండాలా. అలాంటి ఓడ ఏమవుతుంది? ఇప్పుడు బద్దలైపోయే గతి వచ్చింది. దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు నిలబడకుండా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండకుండా, అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అంటే మొదటిగా విశ్వాసంలో నిలకడగా ఉండడం, ప్రార్థనలో నిలకడగా ఉండడం, లేదా దేవుని ప్రేమ యందు నిలకడగా ఉండటం. ఈ నిలకడగా నువ్వు ఉండకుండా దేవుని సన్నిధిలో నిలకడగా ఉండా అలక్ష్యం చేత, నిర్లక్ష్యం చేత నిలిచి ఉంటే నీ రక్షణ అయినటువంటి ఓడ బద్దలైపోయే గతి వస్తుంది. అంటే ఈ మాట నేను పలకూడదు, కానీ దేవుని వాక్యం ఏం తెలుపుతుందో తెలుసా?
మరి దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో తుఫాను పుట్టించాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనము చాలా బాధపడుతుంటాం. నేను ఏం అన్యాయం చేశానని, ఎందుకు నాకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి, కారణం ఏంటి, నా పరిస్థితి ఏంది, అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఏమైపోతాము, సతమతమైపోతాం. కారణం ఏంది అని ఆలోచన చేస్తే అనాలోచన చేత ఏం ఆలోచిస్తామో తెలుసా, దేవుడు అన్యాయస్తుడేమో, దేవుడు అందరినీ బాగు చేస్తున్నాడు కానీ నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, నా కుటుంబం మీద ఎందుకు ఇలా అవుతుంది అని రకరకాలైనటువంటి ప్రశ్నలు సాతాను కూడా మన జీవితంలో ఏం చేస్తాడంటే విషపు బీజాన్ని నాటుతాడు. అయితే ఆత్మీయంగా నేడు దినాన ప్రభువు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా, దేవుని సన్నిధి యందు మనము నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటామో ఆ ఓడ బద్దలైపోయే గతి వచ్చినా ఏమైపోతుంది తెలుసా, మిక్కిలి నిర్మలం అవుతుంది. నేను ఇందాక జ్ఞాపకం చేస్తూ వచ్చాను, దోణిలో ఏమున్నారు, యేసుప్రభు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మరి సముద్రం అందు గొప్ప తుఫాన్ రేగింది, అలల చేత ఏమైపోయింది, దోణి అంతా కప్పబడినట్లుగా ఉంది. కానీ ప్రభు ఉన్నాడుగా, మనకు విశ్వాసంతో ఉండాలి. మీకు ఈ సంగతిని బాగా జ్ఞాపకం రావడానికి ఇంకో సంగతిని జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయాలు ఆ సంగతి రాయబడి చూడని అవసరం లేదు. దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేశాడు, ఆకీషు రాజును ఆశ్రయించడానికి వెళ్ళాడు. తనతో పాటు ఉన్న 600 మంది సైనికులను తీసుకొని పోయి ఆకీషు రాజుని ఫిలిస్తీన్ల రాజును వెంబడించి అతనితో కలవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, సిక్లగులో అమాలేకీలను లేపాడు. ఈ అమాలేకీలు వచ్చే సిక్లగులో మరి భార్య పిల్లలు వాళ్ళందరూ అక్కడ ఉంటే ఏం చేశాడు, ఆ గుడారాల మీద పడి వాటినంటిని కాల్చివేసి బూడిద చేసి ఇప్పుడు ఏం చేశారు, భార్యలను పిల్లలను అందరినీ చెరువులోనికి తీసుకెళ్ళారు. ఈ 600 మంది ఆకీషు రాజు ఒప్పకపోగా దావీదుతో సమూహం బయలుదేరి ఆ సిక్లగ్ అనేటువంటి పట్టణానికి వచ్చినప్పుడు అంతా కాల్చివేయబడి బూడిద మిగిలింది. భార్యలు ఉన్నారంటే లేరు, పిల్లలు ఉన్నారంటే లేరు, ఏమైపోయారంటే అమాలేకీలు ఎత్తుకొని పోయారు. ఇప్పుడు ఈ మగవారైనటువంటి యోధులైనటువంటి వారు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు వలనే ఈ సమస్య కదా, మాతో పాటు ఉన్నటువంటి ఈ దావీదు వలనే మాకు ఈ సమస్య అని చెప్పని తనతో పాటు ఉన్న వీళ్ళు కూడా రాళ్లతో దావీదును కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే దావీదు మాత్రం ఏమన్నాడు తెలుసా, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని నన్ను రాయబడి. చూడండి ఆ మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేనా. ఆ ధైర్యం రావాలా, ఆ విశ్వాసం రావాలా. అయితే యోనా మాత్రం ఏం చేశాడో తెలుసా, దేవుని ఆశ్రయించకుండా దేవుని యందు ధైర్యం తెచ్చుకోకుండా ఏం చేశాడు, దేవుని సన్నిధిలో నిలవకుండా తర్షీసుకుపోయాడు. తత్ఫలితం ఏమైపోయింది, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. ఇప్పుడు ఏమయ్యాడు, కొంత సమయం తర్వాత తనను ఎత్తి అందులో పడేయమన్నాడు. అందులో పడేసిన తర్వాత తిమింగలం వచ్చి తను ముంగింది. ఇప్పుడు 3 దినాలు 3 రాత్రింబవలు ఎక్కడున్నాడు, చేప కడుపులో ఉన్నాడు. ఎవరు, యోనా. చేప కడుపులో ఉన్న తర్వాత అక్కడ మొరపెడుతున్నాడు. అక్కడుండి ప్రభువుని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు, క్షమించి బయటికి వేశాడు. ఇప్పుడు చేప వచ్చి బయటికి ఏం చేసింది, యోనాను కక్కివేసింది. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా, బుద్ధి తెచ్చుకొని అతడు ఏం చేశాడు, నీనెవె పట్టణానికి బయలుదేరాడు. 3 దినముల ప్రయాణం ఏం చేశాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ఓ నీనెవె పట్టణస్తులారా, దేవుని యొక్క దుర్గతి ఉగ్రత మీ మీదికి రాబోతుందని చెప్పుకుంటూ తిరిగాడు. ఆ దినాల్లో బాకాలు లేవు, బూరలు లేవు, ఏమీ లేవు, ఇలాంటి మైకు శబ్దాలు లేవు, ఏమీ లేవు, కానీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ చెప్పినటువంటి కారణాన్ని బట్టి రాజుతో సహా గోనెపట్ట కట్టుకొని వాళ్ళ బలత్కారము వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి పశువులకు సైతము నీళ్లు పెట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అవునా, చూడండి 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునే వలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొన వలను అని దూతలు నినెవె పట్టణంలో చాటించి ప్రకటన వేసిరి. 10వ వచనం. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. 8వ వచనం చదువుదాం. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు మనుషులు మాత్రమే కాదంట,
గేదెలు, పశువులు వీటన్నిటికి కూడా నీళ్లు పెట్టలేదు, ఆహారం పెట్టలేదు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని క్షమిస్తాడేమో అని ఈ బలత్కారులైనటువంటి మనుషులు, ఈ దుర్మార్గులైన మనుషులు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మనపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా? ఒకప్పుడు భయము చేత వెళ్ళి ప్రకటన చేస్తే వాళ్ళు నన్ను చంపుతారనేటువంటి భయము చేత దేవుని సన్నిధిలో నిలవకుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు వెళ్ళి ధైర్యంతో ప్రకటన చేయగానే ఒక్క మాటకే లోబడి వాళ్ళు అంతగా తీర్మానం చేసుకోవడానికి కారణం ఏంటి? వాస్తవానికి మనం కూడా ఇప్పుడు వెళ్ళామనుకోండి, బహిరంగ సువార్తకి వెళ్ళామనుకోండి, వెళ్ళి యేసై నమ్ముకోండి, లేకపోతే ఉగ్రత వస్తుంది, ఆయన రెండవ రాకడ వస్తుంది, ఆ రోజు ఈ భూమి కానీ ఆకాశం కానీ కనబడుతున్నవి ఏమి ఉండవు, లయమైపోతాయి, లేదంటే పాతాళానికి వెళ్ళిపోతావు ప్రభుని అంగీకరించకపోతే, నరకంలో యుగ యుగాలు కాలుతావని ఒక మాట మనం చెప్పామనుకోండి, వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభుని అంగీకరించి బాప్తిసానికి సిద్ధపడి మందిరానికి వచ్చేస్తారా? మరి ఇక్కడ ఏంది ఇంత అద్భుతం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు యోనా యెహోవా సన్నిధిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? ఆ చేప కడుపులో 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని వేడుకున్నాడు, అయ్యా క్షమించమని పశ్చాత్తాపడ్డాడు. నీ సన్నిధిలో నిలుచుండి నీ మాట వింటానన్నాడు. మునుపు ఏం చేశాను? తప్పు చేసి తర్షీషుకు పారిపోయాను, నష్టపోయాను. అయితే ఇప్పుడు నీ సన్నిధిలో నేనేం చేస్తాను? నిలిచి ఉంటాను. నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ఎందుకు నిలకడగొండి బయటపడినటువంటి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? 3 దినాలు చేప కడుపులో ఉన్న కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎముకలు అన్నీ పుచ్చుకుపోయినాయి. అంత మాత్రమే కాదు, చేప తిమింగలం అమాంతము నమ్మిలి మింగదు, దానికి పళ్ళు ఉండవు, చేపలను మింగేసింది. ఆ మింగేసినటువంటి చేపలను ఈజీగా డైజెషన్ అవ్వడానికి, అంటే అరగడానికి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఒక యాసిడ్స్ అనమాట అవి. మన కడుపులో కూడా యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. మనం తిన్న ఆహారాన్ని అంతా అదే జీర్ణం చేస్తుంది. ఈ యాసిడ్ ఎలాంటిదంటే బయట కనబడేటువంటి యాసిడ్ కంటే ఎంతో పవర్ఫుల్. ఆ యాసిడ్ మధ్యన ఉన్నాడు, తర్వాత ఆ ముళ్ళ మధ్యన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చేప కడుపులో నాచు మధ్యన ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనిషి యొక్క రూపం ఎలా అయిపోయిందంటే యోనా రూపం మారిపోయింది. తన చర్మము సాధారణంగా మనిషి వల్ల కనబడడం లేదు. బహుశా కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు, తెల్లగా పొడలు వచ్చినట్టుగా మారిపోయి రూపమంతా వికారంగా కనబడినట్టుగా ఉన్నాడంట యోనా. ఆ రూపముతో పోయి చెప్పాడు, మీరు ఒకవేళ వినలేదా, ఇదిగో నా గతి, 3 దినాలు చేప కడుపులో ఉండి బయటకు వచ్చిన వాడను, ఆ జీవము కలిగిన దేవుని చేతిలో మీరు పడ్డారా, మీరు తప్పించుకోలేరు సుమా అని చెప్పని సజీవంగా తన సాక్ష్యాన్ని బయటపెట్టి చెప్పాడు. వామ్మో, సామాన్యమైనటువంటి వ్యక్తిగాడు. ఈ ప్రవక్త పలుకుతున్న మాట నిజమే, అందరూ చూసినట్టుగా ఈ వ్యక్తి లేడు, ప్రత్యేకంగా కనబడుతున్నాడు. దేవుని ఉగ్రత ఒకవేళ మా మీద కుమ్మరింపబడితే ఇంతకంటే దారుణంగా మేమైపోతాము, కాలిపోతామనే భయం వారిలోకి వచ్చింది. అంటే నా తలంపు ఏంటిదంటే, ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని వాక్యము ప్రకటన చేశారో వారి జీవితంలో ఏమైపోయింది? మార్పు వచ్చింది. ఈ సంగతి మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వ్యక్తి ఉంది. ఈమె ఏం చేసింది? ఈమె వ్యభిచారి, అందరికీ మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి వెళ్ళి మధ్యాహ్నము 12 గంటల ఆ ప్రాంతంలో నీళ్లు చేదుకుంటుంది. నీళ్లు చేదుకున్నప్పుడు యేసుప్రభువు వారు వచ్చారు, ఆమెను దర్శించాడు, ఆమెతో సంభాషించాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఈవిడ కాదు, వీరు కాదు, ఇంకొకరు కూడా ఉన్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేశాడు. వెంటనే ఈ మాట అంత ఆశ్చర్యపోయి ఆమె ఏం చేసింది? ఆయన కుండ విడిచిపెట్టింది, ఆయన ప్రవక్తని గ్రహించింది, క్రీస్తుని గ్రహించింది, ఒప్పుకుంది, దేవుని ఆరాధించడానికి సిద్ధపడింది. ఆ కుండ విడిచిపెట్టి ఏమైంది? సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పింది. ఒకసారి ఆలోచన చేద్దాం. వ్యభిచారం చేత వ్యభిచారి అయినటువంటి ఆ స్త్రీ ఈ మాట అనడానికి కూడా బహుశా పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడేమో, అందుకని నేను మాట మారుస్తాను. పాపాత్మురాలైన ఆ స్త్రీ మరి జనుల చేత ద్వేషింపబడుతుందా లేదా? అందరి చేత ద్వేషింపబడే స్త్రీ, అందరి దగ్గర తల ఎత్తుకొని తిరగలేదు, అంత స్వతంత్రత లేదు, కాబట్టే మధ్యాహ్నం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటుంది, అందరితో పాటు తను వెళ్ళలేదు. మరి ఆ స్త్రీ ఇప్పుడు ఏమి చేసింది? వెళ్ళి సువార్త చెప్పింది. అక్కడ వెళ్ళి దేవుని మాటలు చెప్పగానే ఆ ఊరు ప్రజలందరంట నీవు చెప్పిన మాటలు కాక ఈయన నిజముగా లోకరక్షకుడని మేము గ్రహించుతున్నామన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. అన్ని రకాలుగా దైవికంగా ఉండి తెల్ల వస్త్రాలు ధరించుకొని భక్తిగా ఉండి ప్రార్థన చేసే మనమే ఒక మాట చెప్తే రక్షణ పొందడానికి ఏళ్ల తరబడి కార్యాలు జరిగితే, మరి ఆమె వెళ్ళి ఒక్క మాట చెప్పగానే ఊరంతా రక్షింపబడింది. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగిందంటారు అంటే, ఎప్పుడైతే మనపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపురాలై దేవుని సన్నిధిలో ఆమె నిలిచిందో, ఆమె వెళ్ళినప్పుడు ఆమెతో పాటు పరిశుద్ధాత్ముడిగా ఆయన వెళ్ళాడు. మాట్లాడింది సమరయ స్త్రీ మాటనే కానీ
పరిశుద్ధాత్ముడిగా వెనక ఉండి కార్యం చేసింది యేసుప్రభువు వారు. అంటే ఏంది? మాట్లాడింది ఎవరో తెలుసా? దేవుడే. మాట్లాడుతుంది మనుషులు అనుకుంటాం, కానీ మనము కాదు. మనలో పరిశుద్ధాత్ముడుగా ఉండి ఎదుటివారి జీవితంలో కార్యం చేయడానికి దేవుడే వారితో మాట్లాడతాడు. నా తలంపు ఏంటిదంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే అలాంటి ఆత్మీయమైన కార్యాలు జరుగుతాయి. ఒకవేళ దేవుని సన్నిధిలో నిలవలేకపోతామా, యోనా వల్ల ఏమైపోతుందో తెలుసా? తను ఉన్నటువంటి ఓడ బద్దలైపోయే గతి వస్తుంది, లేదా చేప కడుపులోనికి వెళ్ళి తన రూపమంతా మారిపోయేటువంటి గతి రానే వస్తుంది. నేను 2 వ్యక్తులను మాత్రమే జ్ఞాపకం చేశాను, దేవుని సన్నిధిలో నిలిచి ఉండకపోతే జరిగేటువంటి పరిణామం ఏంటో. నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, ఇతడు ఎలా ఉన్నాడు అని. ఆదికాండము 37 అధ్యాయం 2వ వచనం. త్వరగా 37 అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రిని భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు. ఈ యోసేపుకి ఎంత వయసు ఉందంట? 17 ఏండ్లు. 17 ఏండ్ల వయసు కలిగినటువంటి యోసేపు మరి తన సహోదరుల యొక్క చెడ్డ సమాచారం అంతా తీసుకొచ్చి తండ్రికి చెప్తున్నాడు. సరే, ఈ సంగతి వదిలేయండి. ఇక్కడ రండి, ఆదికాండము 41వ అధ్యాయం 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై. యోసేపు ఐగుప్తు రాజైనటువంటి ఫరో యొద్ద నిలిచినప్పుడు ఎంత వయసు ఉందంట? 30 సంవత్సరాలు ఉంది. ఈ 30 సంవత్సరాలు కాకముందు యాకోబు అయిన తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత వయసు ఉంది? 17 ఏండ్లు. 17 ఏండ్ల వయసులో తన సహోదరుని చేత ఏమైపోయాడు? ద్వేషింపబడ్డాడు, అసూయ చేత కొట్టబడ్డాడు, గుంటలో పడివేయబడ్డాడు, తిరిగి అమ్మివేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, చెరసాల్లో ఇనుము చేత బాధింపబడ్డాడు. తరువాత దేవుడు హెచ్చిస్తే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. నా తలంపు ఏంటిదంటే, 17 ఏండ్ల వయసులో వెళ్ళినటువంటి వ్యక్తి 30 ఏండ్ల వయసులో ఏమయ్యాడు? రాజుగా అయ్యాడు. మధ్యలో ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఉందండి? 12 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఈ యోసేపు అనేక రకాలైనటువంటి హింసకు గురైనా ఏ రోజైనా దేవుని సన్నిధి నుండి వైదొలిగి, ఓ ప్రభువా, నేను ఎన్నడన్నా అన్యాయం చేశానా? నా సహోదరునికి అన్యాయం చేయలేదు, నా తల్లిదండ్రులకు అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర కూడా భక్షకారుడు, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతికి మేలే చేశాను కానీ కీడైతే చేయలేదు. పోతిఫర్ అయినటువంటి నా యజమానుడైనటువంటి ఉన్నప్పుడు అతని గృహ నిర్వాహకతో పరిచయం చేసినప్పుడు నేను చేసిన పనినంతా నువ్వు ఆశీర్వదించిన కారణాన్ని బట్టి అందుకు మేలే జరిగిందని కీడు జరగలేదు. ఎక్కడ ఎవరికి నేను అన్యాయం చేయలేదే, అయినా నేనేం చేయబడ్డాను? ఇనుము చేత బాధింపబడ్డాను, గుంటలో పడివేయబడ్డాను, నలగొట్టబడ్డాను, హింసింపబడ్డాను, వేదనకు గురయ్యాను. అయినా నీవు నా జీవితంలో నన్ను జ్ఞాపకం చేసుకోలేదని ఏ రోజైనా దేవుని సన్నిధిలో నిలవకుండా దేవుని దూషించినవాడా? కాదు. దేవుడు ఆశీర్వదించేంత వరకు ఈ 13 సంవత్సరాల ఓపికతో దేవుని సన్నిధిలో యోసేపు ఏం చేశాడు? నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్న కారణాన్ని బట్టి యోసేపు ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని పేరే కానీ రాజు తర్వాత తనే రాజు. నా తలంపు ఏంటిదనంటే, 2 వ్యక్తులను దేవుని సన్నిధిలో నిలవని కారణాన్ని బట్టి వారు పొందిన నష్టాన్ని జ్ఞాపకం చేశాను. అది యోనా, తర్వాత మోషే. కానీ యోసేపు మాత్రము ఈ 13 సంవత్సరాలు ఎంత ఉపద్రవం ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, హింసకు గురైనా క్రీస్తు ప్రేమ నుండి తను ఏమయ్యాడు? వైదొలగలేదు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. నా తలంపు ఏంటిదనంటే, దేవుడు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, నా యందు నిలిచి ఉండండి. దేవుని యందు ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో ఆత్మీయంగా ఫలిస్తాం. యోసేపు ఆ రీతిగా ఫలించాడు. అందుకే ఆరంభ దినాల్లో, మరి సంఘము ఆరంభమైనటువంటి దినాల్లో బర్నబా అనేటువంటి దైవ సేవకుడు మరి విశ్వాసాలను ఎలా హెచ్చరించాడో చూడండి. ఆ మాట మనం చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు ఆ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని
అందరినీ హెచ్చరించాడంట. ఎందుకు హెచ్చరించాడో తెలుసా? ఆ మాట మనం ముందు వచనంలో రాయబడింది, 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభు హస్తం వారికి తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆరంభ దినాల్లో మరి అపోస్తులు పరిచర్య చేసిన కారణాన్ని బట్టి అనేకులు చేర్చబడ్డారు. సంఘం విస్తరిస్తుంది. విస్తారమైన పరిచర్య జరిగి సంఘం విస్తరించినప్పుడు ప్రభువు యొక్క కృపను చూశాడంట. ఎవరు? బర్నబా. దేవుని యొక్క కృప ఎంత విస్తరించిందో చూడు. అన్యులైన వారు సైతము దేవుని అంగీకరించి దేవుని మందిరంలో చేర్చబడి దేవుని ఆరాధిస్తున్నారని ఈ కృపను చూచి తను సంతోషించి ఏమంటున్నాడు తెలుసా? అయ్యలారా, మీరు ప్రభు యందు రక్షణ పొందారు, పరిశుద్ధాత్మను వరం పొందారు, మంచిదే, ఇది దేవుని కృప, ఇది నాకు సంతోషం కలుగుతుంది. అయితే మీరేం చేయాలంట? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని నిలిచి ఉండాలని ఏం చేశాడంట? హెచ్చరించాడంట. చూడ మాట ఎంత బాగా రాయబడింది, ఎంత చక్కగా. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించాడంట. మా ప్రియమైన వాళ్ళారా, నేటి దినాన పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? దేవుని యందు స్థిరమైన హృదయముతో ప్రభుని హత్తుకొని నిలిచి ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడు దాన్ని మనం తీసుకోవాలా, పరీక్ష చేసుకోవాలా. ఒకవేళ యోనా వలె ఉన్నానా, మోషే వలె ఉన్నానా, యోసేపు వలె ఉన్నానా, లేదా ప్రార్థనలో నిలకడగలేనా, విశ్వాసమందు నిలకడగలేనా, దేవుని ప్రేమయందు నిలకడగలేనా అని పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానా లేదా అనే సంగతిని మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు కలిగి ఉండాలా. అది మన జీవితంలో పరీక్ష చేసుకోవడం ఎంతో అవసరమైంది. ప్రభు ఆ రీతిగా మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.